వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో నిజంగా వారసత్వ రాజకీయాలకి చోటుందా? కష్టపడ్డ వాళ్ళకి ఫలితం లేకుండా పోయిందా? ఇది నేనంటున్న మాట కాదు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒకప్పటి దిగ్గజం ఆజాద్ వెళ్ళిపోవడం అనేది జరిగింది. తర్వాత రీసెంట్ గా దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయినటువంటి దిగ్విజయ్ సింగ్ గారు కూడా రీసెంట్ గా ఇండైరెక్ట్ ఇదే మాట మాట్లాడడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా ఈరోజు 3 సార్లు దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు, కానీ మిగతా పార్టీలో అలా అవకాశం లేదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఎల్కే అద్వానీ కాల కింద నరేంద్ర మోడీ గారు కూర్చున్నటువంటి ఫోటోని ట్యాగ్ చేసుకుంటూ, సో నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్త అంతే. తన వారసత్వ బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఇంకెవరో కూడా రాజకీయాలు ఎవరు లేరు. ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి 3వ సారి ప్రధానమంత్రి అవ్వడం అనేది జరిగింది. సో ఒక యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఏం బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి ఈరోజు ఉత్తరప్రదేశ్ కి 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ సీఎం కావచ్చు, తర్వాత ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, ఇట్లాంటి ఇప్పుడు చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక కేంద్ర మంత్రులు కావచ్చు. ఈరోజు ఇదే కిషన్ రెడ్డి గారు, మన ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లోనే తెలంగాణలో చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ బేరర్ గా పనిచేయడం అనేది జరిగింది. సో బీజేఎం నుంచి ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యేగా అంబర్పేట నుంచి గెలిచి ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. తర్వాత బండి సంజయ్ గారు ఏబీవీపీ కార్యకర్త నుంచి కౌన్సిలర్ అయ్యిండు, కౌన్సిలర్ నుంచి డైరెక్ట్ ఎంపీగా అయ్యిండు, ఎంపీ తర్వాత 2 సార్లు ఎంపీకి గెలిచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిండు, తర్వాత కేంద్ర శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇది భారతీయ జనతా పార్టీ గొప్ప చరిత్ర అన్నట్టు కూడా నరేంద్ర మోడీని చూపిస్తూ దిగ్విజయ్ సింగ్ గారు చెప్పడం, ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ గారికి అవకాశం రాలేదు. కానీ అంటే వారి ఇటాలియన్ అదిదని మనకు రఘునందన్ రావు గారు ఒక ఛానల్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో తనకి ఇంకా భారతీయ పౌరసత్వం లేదు, చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఆ విషయంలో మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చారు అని చెప్పేసి. సో అట్లా ఇక్కడ సోనియా గాంధీ కాకుండా మన్మోహన్ సింగ్ అక్కడికి స్టాప్ అవ్వడం, తర్వాత నరేంద్ర మోడీ కావడం, తర్వాత ఇప్పుడు ఎవరు రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత ఎవరు ఉన్నారు, రాహుల్ గాంధీ, లేకపోతే ప్రియాంక గాంధీ గారు కూడా త్వరలో ప్రధానమంత్రి అవుతారు అని చెప్పేసి రాబర్ట్ హద్రా ఎప్పుడైతే ట్వీట్ చేశారో అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ఈ ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా అంటే ఇక్కడ ఎక్కువ సార్లు ప్రధానమంత్రిగా చేసింది కేవలం నెహ్రూ కుటుంబం మాత్రమే అన్నట్టు కూడా దిగ్విజయ్ సింగ్ గారు అన్నారు. సో సరే, నీలం సంజీవ్ గారు కావచ్చు, తర్వాత పివి నరసింహ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఇంకో 2-3 మాత్రం ప్రధానులుగా చూసినాం అనుకుంటా. అది కూడా అతి తక్కువ కాలంలో. మిగతా మాత్రం మొత్తం నెహ్రూ కుటుంబం 60 సంవత్సరాల దగ్గర 40 సంవత్సరాల వరకు నెహ్రూ కుటుంబం వాళ్ళే ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి ఘటన మనం చూసినాం. మరి దిగ్విజయ్ సింగ్ మాటలు నిజంగా కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలను అంటే ప్రధానమంత్రిగా కుటుంబకులకు మాత్రమే అవకాశం ఇస్తుందా, మిగతా వారికి కూడా అవకాశం ఇస్తుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.